దేవునికి స్తోత్రాలు కొడుచున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 6వ వాక్యాన్ని దయచేసి మనం చూద్దాం. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదువుకుందాం. దేవుడు తగిన సమయమందు మిమ్ములను హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్సుకులై ఉండుడి. ప్రైజ్ ద లార్డ్. ఈ చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు పేతురు గారి ద్వారా ఈ విషయాన్ని చాలా చక్కగా తెలియచేస్తున్నాడు. దైవజనుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, తగిన సమయంలో దేవుడు తప్పనిసరిగా మిమ్మల్ని హెచ్చిస్తాడు. దేవుడు హెచ్చించాలి అని అనుకుంటే ఎంతమంది మనల్ని తగ్గించాలనుకున్నా ఎవరి వల్ల కాదు. ఎవరూ ఏమి కూడా చేయలేరు. దేవుడు మనల్ని హెచ్చించాలి అని అనుకున్నప్పుడు, దేవుడు మనల్ని స్వస్థపరచాలి అనుకున్నప్పుడు, దేవుడు మనకు సమాధానం కలుగ చేయాలి అని అనుకున్నప్పుడు, దేవుడు మనల్ని ఉన్నతమైన స్థానంలో కూర్చుండపెట్టాలి అని అనుకున్నప్పుడు, ఎంతమంది మన మధ్యలో మన వెనకాల ఎన్ని చేసినా ఎవరు ఏమీ చాలేరు. ఎవ్వరూ ఏమీ చేసుకోలేరు. ఎందుకు ఎవరు ఏమీ చేయజాలేరంటే, మనము దేవుని పిల్లలము, దేవుని యొక్క బిడ్డలము. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో ఈ మాట, మనం ఆత్మీయంగా ఎలా ఉండాలి అనేవంటి విషయాన్ని చూస్తే, ఇక్కడ నేను రాసుకున్నాను, దేవుని రెక్కల కింద దీన మనస్సుకులై ఉండాలంట. చెప్పండి, ఎలా ఉండాలి? దేవుని రెక్కల నీడలో మనము దీన మనస్సు గలవారమై ఉండాలి. దీన మనస్సు అంటే ఏమిటి చెప్పండి? దీన మనసు అంటే ఏంటి? ఎదుటివాడిని కించపరిచి మాట్లాడకూడదు, ఇంకొకరి మీద అబద్ధము చెప్పకూడదు, ఏంటండి, ఇతరులను మోసము చేయకూడదు, లోకానుసారమైనది ఏది కూడా ఆశించకూడదు అనేదే బైబిల్ చెప్తుంది. అందుకని యేసు ప్రభు వారు చెప్పారు కదా, ఏమని? నేను దీన మనసు గలవాడను, మీరు నా దగ్గరికి వచ్చి నేర్చుకోండి. యేసు ప్రభు వారు చెప్పింది అదే. యేసు ప్రభు ఎవరంటే దీనత్వం కలిగిన వంటి వాడు, దీన మనసు కలిగిన వాడు, ప్రేమ చూపగలిగిన వంటి వాడు. ప్రేమిస్తాడే కానీ ఎవరిని దేశించువాడు మాత్రము కాదు. ఎంత ఘోర పాపినైనా సరే పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమిస్తాడు, వారిని క్షమిస్తాడు. ఆయన కవిగిట్లో వారిని చేర్చుకొని వారిని ఆదరించగలిగిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. దేవుని రెక్కల నీడలో నువ్వు ఉన్నట్లయితే తప్పనిసరిగా దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, ఆదరిస్తాడు, ఆరోగ్యాన్ని కలుగు చేస్తాడు. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మాటను చెప్పాడు. ఏమని? నేను దీన మనస్సు గలవాడను. ఏంటంటే దీన మనస్సు గలవాడు, ఏ కపటము లేనివాడు, ఏ పాపము లేనివాడు, ఎవరిని ఆయన దేశించలేదు, ఎవరి మీద కక్షలు పెంచుకోలేదు, ఎవరి మీద ఎటువంటి చెడు ఆలోచన ఆయనకు కలగలేదు. ఎందుకని? ఈ లోకముల పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు తన ప్రాణమును పెట్టడానికి వచ్చాడు.
మన కొరకు మన పాపముల నిమిత్తమై ఆ భారాన్ని మోసేదానికి ఆయన లోకానికి వచ్చాడు. మన పాప భారాన్ని తొలగించడానికి. ఎలా? ఆయన మన కొరకు కొరడాలతో ఏంటండి, ఆయన దెబ్బలు తిని మన కొరకు తన రక్తమును కార్చి మన పాపములను కడగటానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు ఒక మాట చెప్పారు, ఒక చెంప మీద కొడితే మరొక చెంప నువ్వు వారికి చూపించమన్నాడు. ప్రైజ్ ద లార్డ్. చూడండి, పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం మనకు తేటగా తెలియచేస్తుంది. అందుకని ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చదవబడిన వంటి విషయములో దేవుడు మనలను హెచ్చించాలి, దేవుడు మనల్ని ఆశీర్వదించాలి, దేవుడు మనల్ని ఆరోగ్యం ఇవ్వాలి, దేవుడు మన చేతి పని కష్టార్జితాన్ని ప్రభు ఆశీర్వదించాలి, మనకున్న సమస్యలు, నిందలు, అవమానాలు వాటన్నిటి నుండి మనం విడుదల పొందాలి అంటే మొదటిగా మనము దేవుని రెక్కల నీడల క్రింద ఏముండై ఉండాలంట? సురక్షితంగా మనము ఉండాలి, దీన మనసుకులై ఉండాలి, దేవుని యొక్క చేతి నీడల క్రింద దీన మనసుకులై ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఇస్కరియోతు యూదా యేసు ప్రభు దగ్గరే ఉన్నాడు. యేసు ప్రభును ప్రేమిస్తున్నట్టుగానే నటించుకుంటూ వచ్చాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన నాటి నుండి చివరి వరకు, అంటే తనకు చివరి వరకు ఏం చేస్తూ వచ్చాడు? ఏంటండి? యేసు ప్రభును ప్రేమిస్తున్నట్టుగానే, చెప్పండి, ప్రేమిస్తున్నట్టుగానే నటించాడు, ప్రేమిస్తున్నట్టుగానే నటించాడు. కానీ తన ప్రేమ ఎటువంటిది అనేది యేసుకి తెలియదా? ఈరోజు ప్రేమ ఏందని బిడ్డలారా, మనుషులు ప్రేమిస్తున్నారా, కపటము హృదయం కలిగి జీవిస్తూ ఉన్నారా అనేది ఎదుటివాణ్ణి తెలియకపోవచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాత్రం అన్నీ చూస్తూనే ఉన్నాడు. అన్ని ఆయనకు సమస్తమును దేవునికి తెలుసు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి తెలియనిదంటూ ఏది కూడా భూమి మీద లేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం చక్కగా రాయబడి ఉంది. అందుకని పేతురు భక్తుడు ఈ మాట చెప్పాడు, దేవుడు తగిన సమయమందు మిమ్మలను, ఏమంటున్నాడు ఆయన? దేవుడు మిమ్మల్ని తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించాలంటే ముందు నువ్వు ఏం చేయాలి? ఇప్పుడు మీ పక్కన కూర్చున్న వాళ్ళతో మాట చెప్పండి, కంగారు పడొద్దు, టెన్షన్ పెట్టుకోబాకండి, ప్రశాంతంగా ఉండండి, ప్రార్థనకు వస్తుండండి, దేవుడు తగిన సమయం ముందు దేవుడు మిమ్మల్ని బాగు చేస్తాడు. చెప్పారా? మీ పక్క వాళ్ళకి చెప్పమని చెప్పాను కదా, చెప్పారా? అయిపోయిందా? పోన్లే, మంచి పని చేశారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక్కడ పేతురు భక్తుడు చెప్తున్న మాట ఏంటి? దేవుడు మిమ్మలను, ఏంటంటే దేవుడు తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చిస్తాడు. అప్పుడు మనం ఎవరితో చెప్పాలి ఈ మాటలు? ఇబ్బందులో ఉన్న వాళ్ళని, ఇరుకులో ఉన్న వాళ్ళని, అవసరాల మధ్యలో బ్రతుకుతున్న వాళ్ళని, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నవంటి వారిని, ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నవంటి వారిని మనం ప్రేమించి చార తీసుకొని వారితో ఈ మాట చెప్పాలి. తగిన సమయంలో దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఏంటంటే తగిన సమయంలో దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. హెచ్చించాలి అంటే నువ్వు ఎక్కడ ఉండాలి? దేవుని మందిరములో, దేవుని చేతి నీడల క్రింద నీవు ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. ఇదే మాట రూతు గ్రంథంలో మనకు కనిపిస్తుంది. ఇదే మాట సేమ్ రూతు గ్రంథంలో రాయబడి ఉంది. నయోమి అన్ని పోగొట్టుకొని సర్వస్వమును కోల్పోయి తిరిగి మరల బెత్లెహేముకు వచ్చిన తర్వాత రూతు బోయాజు పొలంలోకి వెళ్ళి పరిగి వేరుకుంటున్నప్పుడు అప్పుడు అంటారు ఏమని? యెహోవా రెక్కల నీడల క్రిందకి సురక్షితముగా ఉండుటకు నీవు ఇక్కడికి వచ్చితివి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, దేవుడు ఆమె విషయంలో ఏమంటున్నాడు? ఇక్కడ నీకు సురక్షితము, నీకు ఇక్కడ నెమ్మది, ఇక్కడ నీకు సమాధానం, ఇక్కడ నీకు శాంతి, ఇక్కడ నీకు ఆత్మీయత, ఇక్కడ నీకు ఆదరణ కలుగుతుంది.
అందుకనే దేవుడు నిన్ను మోయాబు దేశము నుండి ఈ బెత్లెహేమునకు దేవుడు నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన తీసుకొచ్చాడు, నువ్వు దేశమంతా ఊరేగకూడదు. నీకు కూడా ఒక నిబంధన, నీకొక ఆలోచన, నీకొక తీర్మానం ప్రభు సన్నిధిలో నీకు కూడా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మందిరాన్ని అయితే మార్చగలిగావు, కానీ మనసు మార్చుకోలేకపోతున్నారు కొంతమంది. వాళ్ళ ప్రవర్తనను మార్చుకోవట్లేదు, పద్ధతులు మార్చుకోరు. మందిరాలు మాత్రం మారుతూ ఉంటాయి. మనసు మారదు, ప్రవర్తన మారదు, నడివడిక మారదు, బుద్ధులు మారవు. మరి దేవుడు ఎలా మనల్ని హెచ్చిస్తాడు? దేవుడు ఎలా మనకు సమాధానం కలుగు చేస్తాడు? దేవుడు ఎలా మనల్ని ఆశీర్వదిస్తాడు? దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అంటే మనం ఎక్కడ ఉండాలంటే దేవుని, చెప్పండి, దేవుని చేతి కింద మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని రెక్కల నీడల క్రింద మనము ఉంటే మనకు స్వస్థత కలుగుతుంది, సమాధానం కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది, ఆశీర్వాదాలు, ఆరోగ్యం. అందుకని దైవజనుడు పేతురు గారు ఈ మాటను చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. మనము ఆత్మీయంగా ఉండాలి అంటే దేవుని రెక్కల నీడ క్రింద మనము జీవించాలి. మరొక మాట, 2వ అధ్యాయము, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వాక్యం, 16వ వచనం చదవండి. స్వతంత్రులై ఉండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీకు మీ స్వాతంత్రమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి యుండుడి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్వతంత్రం అంటే ఏమిటి చెప్పండి? పెళ్ళి కాకముందు నీకు స్వతంత్రం. ఏ ఊరైనా పోవచ్చు, ఏ ఊరైనా ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా తిరగచ్చు, నీ ఇష్టం. ఇంకా పట్టించుకునే వాళ్ళు ఎవరు కూడా ఉండరు. కాదంటే తల్లిదండ్రులు అడుగుతారు, యాడికి పోయినవరా అంటారు, ఎక్కడికి పోయావమ్మా అంటారు. వాళ్ళకి ఏదో ఒక మాట చెప్పేస్తావు, కానీ పలాని చోటికి వెళ్ళాను మాత్రం చెప్పవు, గ్యారెంటీ మాత్రం చెప్పవు. అబద్ధాలే 100% అబద్ధాలు చెప్తుంటారు కొంతమంది. ఈ చదవబడిన వంటి విషయంలో పేతురు భక్తుడు చెప్తున్న మాట ఏంటి? స్వతంత్రులై ఉండియు దుష్టత్వమును కప్పిపెట్టుకొనుటకు మీ స్వాతంత్రమును వినియోగపరచకుడి. ప్రైజ్ ది లార్డ్. దుష్టత్వమును కప్పిపెట్టుకొని ఏం చేయకూడదంట చెప్పండి? మీ స్వాతంత్రమును గురించి మాట్లాడకూడదు అక్కడ, మీ సొంత ఆలోచన. కొన్నిసార్లు మేము అడిగినప్పుడు చెప్తుంటారు, ఏంటండి, కొన్నిసార్లు ఏమీ మధ్య ప్రార్థన రావట్లేదు, ఎట్టుపోతున్నాడు ఏంటని అడిగినాం అనుకో, అప్పుడు చెప్తుంటారు, ఎక్కడన్నా చాలా బిజీ, ఆ పని ఈ పని లేని పని అని చెప్తుంటారు. వాడు నిజం చెప్తున్నాడో అబద్ధం చెప్తున్నాడో ఎవరికి తెలియదు, కానీ దేవునికి తెలుసు. దేవుని మందిరమునకు రావడానికి దేవునికి స్వతంత్రం ఇచ్చాడు. ఆయన సరిగ్గా ప్రార్థించుకోవటానికి స్వతంత్రం ఇచ్చాడు, బాగుపడటానికి స్వతంత్రం ఇచ్చాడు, ఆశీర్వదించబడటానికి స్వతంత్రం ఇచ్చాడు. సమస్తమును దేవుడు నీకు ఇచ్చాడు. ఇచ్చిన దాన్ని నువ్వేం చేస్తున్నావు? దాన్ని చెప్పండి, దాన్ని ఏం చేస్తున్నావు? కప్పిపెట్టేస్తున్నావు. దేవుడు చేసిన మేలును కప్పిపెట్టేసి నాకేం మేలు చేశాడు, నేనెందుకు రావాలి అనే మాటలు మాట్లాడతారు. అదే ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు మీ దగ్గరికి వచ్చి అడిగారు అనుకోండి, ఏమంటారు తెలుసా? ఏంట్రా పాస్టర్ గారికి అట్లా అబద్ధం ఆడేవి ఏంటండి, మరి అట్లా చెప్పకపోతే కుదరదో ఏంటండి? ఇప్పుడు నిన్నంతా ఇంటికాడే ఉండి ప్యాకెట్ ఆడుకుంటూ కూర్చున్నావు కదా మాతోనే, మరి పాస్టర్ గారు అడిగినప్పుడు నాకు అర్జెంట్ పని ఉండి పోయానని ఎందుకు అన్నావు, అట్లా అబద్ధం చెప్పొచ్చా అని అంటే, మరి అబద్ధం చెప్పకపోతే నిజం చెప్పి తిట్లు తినమంటావా అంటాడు. నిజం చెప్పి ఒప్పుకుంటే ఎలా ఉంటుంది? అబద్ధం చెప్పి ఏంటండి మోసగించబడి నరకానికి వెళ్ళటం మేలా? ఏది ప్రయోజనము? ఉన్నది ఉన్నట్టుగానే ఒప్పుకోవాలి. ఒప్పుకొని వాడిని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
అందుకని ఇక్కడ ప్రభైన యేసుక్రీస్తు వారు దైవజన పేతురు గారు చెప్తున్న మాట ఏంటి? దేవునికి దాసులమని లోబడి ఉండు. ప్రైజ్ ది లార్డ్. అక్కడేమో దేవుని చేతి నీడల క్రింద మనము ఉండాలి, ఇక్కడేమో దేవునికి దాసులుగా మేము ఉంటాం. ప్రభు సన్నిధిలో మనం తీర్మానం చేసుకోవాలి, దేవునికి దాసులుగా దాసురాలుగా మేము ఉంటాం. ఉంటే ఏం కలుగుతుంది? నీ జీవితంలో మేలు కలుగుతుంది. ఆయనకు దాసుడుగాను దాసురాలుగా నువ్వు ఉంటే నీకు ప్రయోజనము, ప్రతిఫలము, నీ జీవితంలో నెమ్మది నీకు కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు యేసు ప్రభు వారు రాకముందు 10 మంది దీటీలు పట్టుకొని వెళ్ళారు. 10 మంది కన్నికలు. ఏంటంటే 10 మంది వెళ్ళారా? ఈ 10 మందిలో 5 మాత్రమే ఎందుకు కనిపెట్టుకొని ఉన్నారు? చెప్పండి చెప్పండి. 5 మంది ఎందుకు కనిపెట్టుకొని ఉన్నారు? చెప్పాలి గట్టిగా. ఈ 5 మంది ఎందుకు కనిపెట్టుకొని ఉన్నారు? ఎందుకు కనిపెట్టుకొని ఉండాల్సి వచ్చింది? ఎందుకు ఉన్నారు వాళ్ళు? ఈ 5 మంది ఎందుకు నిద్రపోయారు? ఈ 5 మంది నిద్రపోయిన వాళ్ళు ఎవరు? భయభక్తులు లేని వాళ్ళు. భయము లేదు, భక్తి లేదు, సమయము సంధ్య ఉండదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకసారి నేను ప్రభు నమ్మకం ముందు సినిమాకి వెళ్దామని వెళ్ళాను. అప్పటికే సగం అయిపోయింది. టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్తే టికెట్ అయిపోయినాయి, సగం పిక్చర్ అయిపోయింది, ఇప్పుడు ఏం చేస్తావు అన్నాడు. నేనన్నాను, కుదరదు, నాకు టికెట్ కావాల్సిందే, సినిమా చూడాల్సిందే. సినిమా చూడకపోతే ఇంటికి పోయి ఏం చెప్పాలి నేను? చెప్పండి. పొరపాటును కూడా నేను అట్లా వెళ్ళడానికి వెళ్ళదు. నాకు టికెట్ ఇవ్వండి, ఎంతన్నా కానీ టికెట్ ఇచ్చేసేయండి. ఇంటికి వెళ్ళి సినిమా చూసి వచ్చావని అడిగితే సినిమా చూసి వచ్చానని చెప్పాలి. సర్లే అని చెప్పి వాడు పాపం ఎంత చెప్పినా కూడా వాడు మాట అనుకోండి టికెట్ తీసుకొని లోపలికి పోయాను. లోపలికి పోయి బయటకు పోయేటప్పుడే మామూలుగా వెళ్ళాను, వచ్చేటప్పుడు మాత్రం సొక్కాలు చెప్పుకొని బయటకు వచ్చాను. వెళ్ళేటప్పుడేమో మామూలుగా వెళ్ళాను, బయటకు వచ్చేటప్పుడు ఏమైపోయింది? చెప్పండి, ఏమైంది? చొక్కా చింపుకొని బయటికి రావాల్సి వచ్చింది. సీక్రెట్లో కనపడలా. ఖాళీ కూర్చుంటాడు అక్కడ వెనకాల కూడా కూర్చొని వాడి మీద కూర్చున్నా. వాడు దొప్పాడు. ఆడు దొప్పితే ముందు కూర్చున్న మీద పడ్డపోయి ఆమె లేచింది, 4 వాయించింది. ఆడు కొట్టే ఈడు కొట్టే నా సొక్క చినిగిపోయింది. ఇంకేం సినిమా? ఈడు సినిమా సరిపోయింది. ఇంటికి పోయిన తర్వాత ఇంట్లో వాళ్ళు అడిగారు, ఏం చేసేవారు? ఆ సినిమా చూసేసాను. చూసి వచ్చా. ఏం సినిమా? ఏం చూశానో నాకు తెలుసు. ఏంటండి? దేవుని మందిరానికి ఎందుకు వస్తారు చెప్పండి? దేవుని మందిరానికి ఎందుకు వస్తారు? ఎప్పుడు రావాలి? టైం ఏంటి? సమయం, సందర్భం అనేది ఉండదా? దానికి ఒక సమయం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లేటుగా వెళ్ళినందుకు, వాళ్ళు లైట్ ఆపేసినందుకు నా సొక్క చినిగిపోయింది. మీకేం కావట్లేదు కదా, ఎప్పుడు వచ్చినా పర్వాలేదు. యేసు ప్రభు వారు ఏమండు కదా. కానీ ఒకానొక రోజు ఉన్నది వస్తుంది, ఒకానొక రోజు ఒక టైం అనేది ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దైవజనుడు పేతురు గారు ఈ విషయాలను చాలా చక్కగా చెప్పాడు. మనము దేవుని చేతి నీడ క్రింద చెప్పండి ఏమై ఉండాలి? దీన మనస్కులై ఉండాలి. రెండో విషయాన్ని మనం చూస్తే, మనము యేసయ్యకు దాసులుగాను దాసురాలుగా మనము. ఒకటి, యేసు ప్రభు వారు మన కొరకు చనిపోయాడా? ఎవరి కొరకు చనిపోయాడు ఆయన? ఆయన కొరకు నేను చావమని అడగలేదుగా ఆయన. యేసయ్య మన కొరకు చనిపోయాడు. యేసయ్య మన కొరకు పునరుత్థానుడై లేచాడు. యేసయ్య మన కొరకు తన ప్రశస్తమైన రక్తాన్ని కార్చాడు. కానీ ఆయన కొరకు మీరేం చేస్తున్నారు చెప్పండి? ఏమైనా రక్తం కార్చారా? చెమట కార్చారా? చెప్పండి, ఏమైనా ప్రయాసపడుతున్నారా? ఆయన కోసం మీరు ఏమైనా చేస్తున్నారా చెప్పండి? ఆయన ఒకే ఒకటి ఆయన అడిగింది, మీ హృదయమును మాత్రమే నాకు దయచేయి. ప్రైజ్ ది లార్డ్.
నీ హృదయం అనే నివాసములో నేను ఉండుటకు అది నాకు ఇవ్వండి అంటాడు. నీలో పరిశుద్ధతను కోరుకున్నాడు ఆయన. నీ డబ్బు కోరుకోలేదు, నీ ఆస్తిని, నీ అందసందాన్ని కోరుకోలేదు ఆయన. నీ ఆస్తి ఐశ్వర్యం కోరలేదు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం మనకు చక్కగా బోధిస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరొక మాట చూడండి దయచేసి, మరొక మాటను మనం చూద్దాం. జకరియా గ్రంథం 2వ అధ్యాయము 13వ వాక్యం. ఆయన సన్నిధిని మౌనులై ఉండుడి. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ చదవబడినటువంటి విషయాన్ని మనం చూస్తే, ఆయన సన్నిధిని మౌనులై ఉండుడి. ఎందుకని? కాలము సమయాలు దేవుని చేతుల్లో ఉన్నాయి. ఎందుకో మౌనంగా ఉండమన్నాడు. శత్రువు గర్జించు సింహం వలె ఎవరిని మింగుతునని చూస్తూ ఉన్నాడు. ఏంటండి? సాతాను ఎవరి మీద పడతాడో ఎవరికి తెలియదు. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, పోనీ ఎవరితోనైనా గొడవ పెట్టుకున్నప్పుడు కొంచెం ఆలోచన చేయాలి. ఆలోచన చేసుకొని వారితో గొడవ పెట్టుకోవాలి. నీ వైపు 10 మంది ఉంటే పెట్టుకోమని కాదు. ఎవరు ఏంటి, దేనికోసం గొడవ పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? ఎవరో ఒకళ్ళు సర్దుకొని వెళ్ళిపోతే పోలా. కొంతమంది సర్దుకోరు. కొన్నిసార్లు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ చదవబడినటువంటి విషయంలో దేవుడు అంటున్నాడు, ఆయన సన్నిధిలో మాత్రం నువ్వు మౌనంగా ఉండాలి. ఒక ఆమె మందిరంలో ప్రార్థన చేసుకుంటుందండి. తనకున్న సమస్యను బట్టి, తనకున్న బాధను బట్టి, తనకు ఎదురవుతున్న నిందలు, అవమానాలు, కష్టాలు, బాధలను బట్టి ఆమె ప్రార్థన చేసుకుంటుంది. దేవుని మందిరంలో ప్రార్థన చేసుకుంటుంది. ప్రార్థన చేసుకుంటూ ఉంటే దైవ సేవకుడు ఆమె నోటికి వెళ్ళి చూశాడు. ఏంటండి? దైవ సేవకుడు ఆమె నోటికి వెళ్ళి చూసి ఆయన ఏమన్నాడు తెలుసా? ఉంటావు, ఎంతకాలం ఇలా మత్తుగా జీవిస్తావు అని అంటే, ఆమె అంటుంది, లేదు దైవ సేవకుడా, నేను నా మనోవేదనంతయు నా ప్రభు సన్నిధిలో, చెప్పండి, నా దేవుని సన్నిధిలో నేను కుమ్మరించుకొనుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. అన్న దేవుని సన్నిధిలో ఆమె కన్నీటితో దేవుని ఏడుకుంది, ప్రార్థన చేసింది. ఆమె ప్రార్థన ఆలకించిన దేవుడు ఆ మందిరంలోని బయలుదేరి వెళుతూ ఉన్నప్పుడు దేవుడు ఆమెకు సమాధానం కలుగు చేశాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీకు సమాధానం కలుగు చేయాలంటే దేవుని సన్నిధిలో కన్నీటితో నీ హృదయం వాంఛనంతయు ఆయనకు తెలియచేయాలి. నీ హృదయంలో ఉన్న వేదన, నీ హృదయంలో ఉన్న బాధ, నిన్ను పట్టి పీడించే అనారోగ్యం కావచ్చు, దురాత్మ చీకటి శక్తులు కావచ్చు, నిందలు అవమానాలు కావచ్చు, వాటన్నిటినీ ఎవరితో చెప్పుకోవాలి మనం? చెప్పండి, ఎవరితో చెప్పుకోవాలి? దేవునితో చెప్పుకోవాలి. అదే పలానోళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, ఇట్లా టార్చర్ పెడుతున్నారు, ఇసుకిస్తూ ఉన్నారు అని అన్నావు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? నిన్ను రెచ్చగొట్టి, చెప్పండి, రెచ్చగొట్టి వదిలేస్తారు. ఈసారి నీ గురించి ఏమైనా మాట్లాడితే 2 చెంపలో వాయించు. నువ్వు వాయిస్తుంటే వాళ్ళు ఊరుకుంటారా? చెప్పండి, వాళ్ళు కూడా వాయించడం మొదలు పెడతారు. అప్పుడు 2 కుటుంబాల మధ్యలో, ఇద్దరి మధ్యలో ఏమవుతుంది? చెప్పండి, ఏమవుతుంది? గొడవ. ఈ గొడవ పెట్టింది ఎవరో? నువ్వు ఎవరో ప్రేమగలని తీసుకెళ్ళి అని చెప్పి వాడి దగ్గర పోయి చెప్పావే, వాడే ఈ ఇద్దరి మధ్యలో చిచ్చు పెట్టేసి మీరిద్దరు తన్నుకుంటుంటే చూస్తాడు. అందుకని దేవుడు అంటాడు,
ఎందుకు అనవసరంగా సాతాను చేతిలో నలిగిపోతారు? నా సన్నిధికి వచ్చి మౌనంగా, చెప్పండి, మౌనంగా కన్నీటితో ప్రార్థించు. వీళ్ళ కాళ్ళు పట్టుకునే బదులు దేవుని కాళ్ళు పట్టుకుంటే దేవుడే మనల్ని లేపుతాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని చదువుబడిన వంటి విషయంలో దేవునికి మనం ఏం కలిగి ఉండాలంటే దేవుని సన్నిధిలో మౌనులై ఉండాలి. మొత్తం చదవండి ఆ వాక్యం. సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసమును విడిచి వచ్చుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి, దేవుడు ఏం చేస్తున్నాడంట? తన సన్నిధిని, తన నివాసమును, పరిశుద్ధమైన నివాసమును విడిచి ఎక్కడికి వస్తాడు? నువ్వు కన్నిటితో ప్రార్థన చేస్తే నిన్ను ఆదరించటానికి వస్తాడు ఆయన. నీకు సమాధానం కలుగు చేయటానికి వస్తాడు. నీ కన్నీళ్లను తొడవటానికి వస్తాడు. నీ పాదాల నిట్టూర్పుల నుండి నిన్ను విడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సింహాసనమును, ఆయన నివాసమును విడిచి ఆయన మన దగ్గరికి వస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు నేను వచ్చాను అనుకోండి, మీ దగ్గరికి వచ్చిన తలుపు తడతాను, ఉన్నారా లేదా? ఇంట్లోనే ఉంటారు, లేమని అనేస్తారు. లేకపోతే రాలేమంటారు, ఏదో ఒకటి అనొచ్చు. సరే మీరు రాలేదు కానీ నేను వచ్చేస్తాను. ఒకవేళ అదే నా రూపంలోనే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మీ ఇంటి తలుపులు తడితే ఏం చేస్తారు? చెప్పండి, ఏం చేస్తారు? అయిపోయిన తర్వాత ఎవరు ఏమీ చేయజాలేరు. అందుకని చేయి జారిపోకముందే, చేతిలో నుంచి జారిపోకముందే జాగ్రత్త పడటం అనేది చాలా ముఖ్యం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటను చెప్పాడు. అందుకని సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసమును విడిచి వచ్చుచున్నాడు, ఆయన సన్నిధిని, చెప్పండి, మౌనులై ఉండండి. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఎవరైనా కోపంతో ఉన్నారనుకోండి, మనం ఏదో పొరపాటు చేసాం, ఎదుటోడు కోపంగా ఉన్నాడు. కోపంగా ఉన్నప్పుడు వాడి ముందు నువ్వు ఎలా ఉండాలి? చేసింది తప్పు అయినప్పటికీ కూడా వాడి ముందు నువ్వు రుబాబుగా చేస్తే ఎట్టుంటదే? కోరుకుంటాడు? చెప్పండి, ఏం చేస్తాడు? ఒళ్ళు వాసిపోయేటట్టు, ఒళ్ళంతా పూలిపోయేటట్టు కొడతాడు. అందుకని దేవుని సన్నిధిలో మనం ఏమి ఉండాలంట? మౌనులై మనము ఉండాలి. ఆయన మన మధ్యలోకి రాబోతున్నాడు కనుక, మన కొరకు ఆయన రాబోతున్నాడు కనుక, ఆయన వచ్చినప్పుడు ఏం చేయాలండి? ఆయన పాదాలు మనము పట్టుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని పాపాత్మురాలు స్త్రీ పరిగెత్తుకుంటూ వెళ్ళి యేసయ్య పాదాల దగ్గర పడింది. ఎవరు ఏమి చేయలేకపోయారు. దేవుని పాదాలు నువ్వు పట్టుకుంటే ఏ బలహీనత కూడా నిన్ను ఏమీ చేయజాలదు. ప్రైజ్ ద లార్డ్. ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది. దేవుడు నీ జీవితంలో సమాధానం కలుగు చేస్తాడు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం చక్కగా రాయబడి ఉంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చెప్పండి, మొదట ఏం చెప్పాను నేను? దేవుని రెక్కల నీడల క్రింద దీన మనస్కులై ఉండాలి. మనం ఆత్మీయంగా ఎలా ఉండాలి అంటే, ఒకటి, దేవుని చేతి కింద మనం దీన మనస్కులై ఉండాలి. రెండోది, దేవునికి దాసులమై ఉండాలి. మూడోది, ఆయన సన్నిధిలో మనము మౌనంగా ఉండాలి. మౌనంగా ఎందుకు ఉండాలి? చెప్పండి. మన మనసు సరిగా లేదు కాబట్టి, బ్రతుకు సరిగా లేదు కాబట్టి, చెడిపోయిన జీవితం, పాడైపోయిన జీవితం, పాపముతో కంపు కొడుతున్న జీవితం, దాన్ని విడిచిపెట్టి ఆయన సన్నిధిలో నువ్వు మౌనంగా ఉండాలి. ఆయన వచ్చినా కాళ్ళు పట్టుకుందామంటే నువ్వు బతుకుంటే కదా పట్టుకునే దానికి. చచ్చిన తర్వాత పట్టుకుంటావా? ప్రైజ్ ద లార్డ్.
2000 సంవత్సరాల క్రితం అంటున్నాం మనం. 2000 సంవత్సరాల క్రితం యేసయ్య ఈ లోకానికి వచ్చాడు అంటున్నాం. 2000 సంవత్సరాల క్రితం ఉన్న మన పూర్వీకులందరూ వాళ్ళు ప్రకటన చేయలేదా? యేసుప్రభు వస్తున్నాడు, అదిగో వచ్చా ఆయన రాకడ సమీపం ఉందని చెప్పలేదా? వాళ్ళు చెప్పిన వాళ్ళందరూ బతికారా, పోయారా? మరి నువ్వు కూడా ఉంటావా, పోతావా? మనం కూడా పోయేది. దేవుడు రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలీదు. నీ రాకడ మాత్రం వస్తుంది నీకు, నీ పోకడ మాత్రం యేసయ్య రాకడకు ముందే ఉంటుంది. అందుకని బ్రతికున్నంత దినాల్లోనే దేవుని సన్నిధిలో జీవించటానికి, బ్రతకటానికి, ఆయనకు దాసులుగాను దాసురాలుగా ఉండటానికి నువ్వు ఇష్టపడి ఆయన సన్నిధిలో మౌనులుగా ఉండాలి. తెలిస్తే మాట్లాడాలి, తెలియకపోతే మాట్లాడకూడదు. తెలిస్తే మాట్లాడాలి, తెలియకపోతే ఏమైపోవాలంట? మౌనంగా వెళ్ళిపోవాలి. అందుకని దేవుని వాక్యం చక్కగా చెప్పబడుతుంది. అందుకని యెహోవా తన పరిశుద్ధమైన నివాసమును విడిచి, చెప్పండి, ఏం చేస్తున్నాడంట? ఆయన వచ్చుచున్నాడు. అందుకని మనం ఏం చేయాలి చెప్పండి? ప్రైజ్ ది లార్డ్. ఇంకొక మాట చివరిగా యాకోబు పత్రిక 5వ అధ్యాయము, చివరిగా యాకోబు పత్రిక 5వ అధ్యాయము 8వ వాక్యం. ప్రభువు రాకడ సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి, చెప్పండి, ఓపిక కలిగి ఉండుడి. చాలు. ఈ చదువుబడినటువంటి విషయంలో ఒకటి దేవుని సన్నిధిలో మౌనంగా ఉండాలంట, రెండోది ఓపిక కలిగి ఉండాలి. ఓపిక అంటే ఏంటండి? పాస్టర్ గారు ప్రారంభించక ముందు కూర్చున్నాం, ఇప్పటికి వదలలేదు, నాకు ఓపిక లేదు అంటారే, అదే ఓపిక అంటే ఏంటండి? చెప్పండి, ఏం చేస్తారు? ప్రారంభించక ముందే వచ్చి కూర్చున్నారు, అయిపోయేదాకా లేవరు కొంతమంది. ఎందుకని? కొంతమంది లేవరు, భయంతో భక్తితో కూర్చుంటారు. కొంతమంది కూర్చోకపోతే బాగుండదని అనుకుంటూ, కొంతమంది తిట్టుకుంటూ, సొనుక్కుంటూ కూర్చున్న వాళ్ళు చాలామంది ఉంటారు. నువ్వు ఆశీర్వదించబడకపోవడానికి గల కారణాలు అవే. ఈ చదువుబడినటువంటి విషయంలో దేవుని మందిరానికి వచ్చిన తర్వాత ఒక 10 నిమిషాలు అటు ఇటు ఓపికతో కూర్చొని ప్రార్థన చేసుకొని వెళ్ళాలి. ఓపిక లేకపోతే ఎట్లా? ఏంటండి? ప్రైజ్ ది లార్డ్. ఈ మధ్య ఒక ఆమె అంటుంది, మా ఆయన ఎంత కొట్టినా నాకు ఇబ్బంది లేదు, కానీ మందిరం గంటల సేపు కూర్చోవాలి నాకు ఓపిక ఉండదని. దీనికంటే అదే మేలంటా ఆమెకి. ఏది? ఏంటంటే గొడవాడినప్పుడు మా ఆయన ఎంత కొట్టినా నాకు ఇబ్బంది లేదు, కానీ మందిరంలో గంటల సేపు కూర్చోవాలంటే మాత్రం నాకు ఓపిక ఉండదా? ఎందుకు ఉంటుంది? అదేమో వాళ్ళంతా కదల్చబడుతుంది అనమాట, వ్యాయామం చేసినట్టు, ఎక్సర్సైజ్ చేసినట్టు. ఇదేముంది? సత్యం మూట కట్టినట్టే. అందుకని ఓపిక ఉండదు. ప్రభువు రాకడ ఏమై ఉందంట? సమీపమై ఉంది. కనుక మనం ఏం చేయాలి? ఓపిక ఉండాలి. మనిషికి ఓర్పు, సహనం అనేది చాలా అవసరం. కొంతమంది చూడండి, వాక్యం చెప్తుంటే మధ్యలో లేచిపోతుంటారు. గౌరవిస్తాం, ఓపిక ఉండాలి మనకి. పాస్టర్ గారు ఏమనట్లేదు కదా, నువ్వు లేచి తిరుగుతున్నావు అనుకో, ఎట్లుంటుంది చెప్పండి? వాళ్ళందరూ అనుకుంటారు, ఆయన వాక్యం చెప్తున్నాడు, భయం లేదు, భక్తి లేదు, ఇది కొవ్వు పట్టిందిరా అని వేస్తారు. మనం అనం, మీ పక్కన కూర్చున్న వాళ్ళే అనుకుంటారు, వీడికి బుద్ధి జ్ఞానం లేదు అనేస్తారు. వాళ్ళు అంటున్నారు అని మనకు తెలియాల్సిన అవసరం లేదు, అనుకుంటారు అని అనుకునేవాడు ఓపిక కలిగిన వాడు ఏం చేస్తాడంట? దేవుని సన్నిధిలో ఓపిక కలిగి ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. నిరీక్షణతో ఎదురు చూడాలి మనం. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటను చక్కగా చెప్పారు. మరొకసారి చదవండి. ప్రభువు రాకడ సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయమును. ఎక్కడా? మందిరంలోనా? మందిరం బయటనా?
ఎక్కడ స్థిరపరచుకోవాలి మనం? దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో మన హృదయాన్ని స్థిరపరచుకోవాలి. దేవుని సన్నిధిలో వాక్యము ద్వారా మనం స్థిరపరచుకోవాలి. క్రీస్తుల పునాది వేసేయాలి, స్థిరమైన పునాది. అందుకని చెప్పబడిన ప్రతి విషయంలో కూడా మెలుకు కలిగి జాగ్రత్తగా మనల్ని మనం కాపాడుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు తప్పనిసరిగా ప్రతి వానికి మేలు చేస్తాడు, శిక్షిస్తాడు. తప్పనిసరిగా దేవుడు మేలు చేస్తాడు, శిక్షిస్తాడు. శిక్షకు లోనవుతావా, మేలు పొందుకుంటావో అది నీ ఇష్టం. దేవుని వాక్యమును బోధించటం మాత్రమే మా వంతు. జాగ్రత్తగా ఓపికతో నడుచుకోవటం నీ వంతు. దేవుడు చూస్తున్నాడు అనుకుంటావా, భయంతో భక్తితో జాగ్రత్తగా ఓపిక కలిగి కాచుకో. ప్రైజ్ ది లార్డ్. లేదు అనుకుంటావా, నీ ఇష్టం. ఎవరు ఏమి కూడా చేయలేము, ఎవరిని ఏం చేయలేము. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, మనం ఆత్మీయంగా ఉండాలి అంటే ఏం చేయాలి? ఒకటి, దేవుని రెక్కల నీడ క్రింద దీన మనస్కులై ఉండాలి. రెండోది, దేవునికి దాసులమై లోబడి ఉండాలి. మూడోది, దేవుని సన్నిధిలో మనము మౌనులై ఉండాలి. నాలుగోది, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి మనము ఉండాలి. ఆ లోపు మనం పోయామనుకో, ఆయన రాకడ వచ్చేటప్పుడు మనం పోయామనుకో, పోయినా పర్వాలేదు. పోయే ముందు మనం ఏం కలిగి ఉండాలంటే ప్రతి విషయంలో ఓపిక కలిగి నెమ్మదిగా ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. అందుకని హన్నాను దైవ సేవకుడు అంటున్నాడు, ఎంతకాలం మత్తురాలు అయి ఉంటావు అంటే ఆమె చెప్తుంది, తను కలిగిన శోధన, తను కలిగిన బాధలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నిటినీ సహించుకొని ఓపికతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది. అన్న భర్త అంటున్నాడు, నేను ఉన్నాను కదా, 10 మంది పిల్లలతో సమానమైన వాడను నేను, నీకు పిల్లలు లేకపోయినా పర్వాలేదు, నెమ్మదిగా ఉండు, ధైర్యంగా ఉండు అని చెప్పి అన్న దేవుని మందిరాన్ని మాత్రం ఆమె విడిచిపెట్టలేదు. దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుండా సూటిపోటి మాటలు పడుకుంటూ ఓపికతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒక గొప్ప ప్రవర్తన దేవుడు ఆమెకి ఇచ్చాడు. చప్పటి కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. హల్లెలూయా. దైవజనుడి సమయాల భక్తుడిని దేవుడు ఇచ్చాడు. మరి ఆమె కన్నిటిని చూసిన వాడు, ఆమె ప్రార్థన విన్న దేవుడు మనకు సమాధానం ఇవ్వడా? ఇవ్వడు. ఎందుకు ఇస్తాడు? ఓపుకుంటే కదా, ఓపుకుంటే కదా, ఆయన చేతి కింద ఉంటే కదా, ఆయన దాసులై ఉంటే కదా, ఆయన సన్నిధిలో మౌనంగా ఉంటే కదా, ఆయన సన్నిధిలో ఓపిక కలిగి ఉంటే కదా దేవుడు మనకిచ్చేది. ఈ పాటించినప్పుడే, ఈ వాక్యానుసారంగా మనం నడుచుకున్నప్పుడు, జీవించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో తప్పనిసరిగా కార్యాన్ని చేస్తాడు. వీటిని మనం కలిగి ఉండాలి. ఈ 4 విషయాలు మనం తప్పనిసరిగా చెప్పండి పొందుకొని తీరాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మన చర్చిలోనే ఎక్కువ వర్షిప్లు ఉంటాయి, ఆరాధన జరిపిస్తాం. మిగతా సంఘాల్లో ఉంటాయా? ఏదో ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు. కాసేపు నిలబెడతారు, 4 పాటలు పాడతారు, కూర్చోండి అయిపోయింది ఆరాధన అంటారు. అక్కడ ఏం ఉండదు. మన సంఘ సహవాసంలో గంటల తరబడి పరిశుద్ధాత్మను పొందుకోనని ఆత్మీయంగా వారిని వెతికేటట్లు చేస్తారు. పరిశుద్ధాత్మను పొందితే పరలోక టికెట్ నువ్వు పొందినట్లే. పరిశుద్ధాత్మ పొందినవాడు భయము భక్తి కలిగి జీవిస్తాడు. పరిశుద్ధాత్మ లేని వాడికి భయం ఉండదు, భక్తి ఉండదు, ఆత్మీయత ఉండదు, ఆశీర్వాదాలు కూడా ఉండవు. ఇవన్నీ లేకపోయినా మేము బ్రతుకుతున్నాం కదా అని నువ్వు అనుకుంటావా? కానీ చివరి దినాల్లో ఏం జరుగుతుందో ఎవరికి కూడా తెలియదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ చెప్పబడిన ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్త మెలుకు కలిగి విన్న ప్రతి మాటలు మీ ఒక్కొక్కరి హృదయాలలో దేవుడు స్థిరపరచునుగాక. హల్లెలూయా. మనం ఆత్మీయంగా ఉండాలి అంటే ఏం చేయాలి? మొదటి మాట ఏం చెప్పాను?
చెప్పండి, ఏం చెప్పాను? దేవుని యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండాలి. రెండోది, దేవుని యందు నిలిచి ఉండాలి. మూడోది, ప్రేమ కలిగి ఉండాలి. నాలుగోది, ఆయన రెక్కల కింద దీన మనస్కులై ఉండాలి. ఐదోది, దేవుని దాసులై ఉండాలి. ఆరోది, దేవుని సన్నిధిలో మౌనులై ఉండాలి. ఏడోది, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండాలి. పోయిన వారమో ఈ వారం చెప్పాను. ఇవన్నీ ఉన్నప్పుడే మన జీవితానికి మేలు కలుగుతుంది. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఈ సమయాన్ని మీ చేతికి అప్పగించుకొనుచున్న చెప్పబడిన మాటలు విన్న ప్రతి ఒక్కరి హృదయాలలో నాటబడి నీరు కట్టి ఫలింపచేయండి. నీ సన్నిధిలో నీ చేతి కింద దీన మనస్సులై ఉండే భాగ్యం దయచేయమని వేడుకొనుచున్నాం ప్రభువా. నీ సన్నిధిలో ప్రతి ఒక్కొక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబం నీ రెక్కల నీడలో వారు ఒదిగి ఉండాలి. ఆత్మీయంగా ఆశీర్వాదాలు పొందుకునేటట్లు పరిశుద్ధుడైన ప్రభు స్తోత్రం. ఏ మెచ్చిననో మీరు నాన్ని తీర్చను నైనా. ఈ కొడుకి ప్రారంభం ముగింపు వరకు మీ దయగలిగిన రెక్కల చాటున మరుగుపరిచి అన్ని విషయాలు మీరు మాకు తోడే ఉండి నడిపించినందుకు స్తోత్రాలు. కృపగలిగిన తండ్రి, గొప్ప దేవుడు, చాలిన దేవుడు, మా జీవితాల్లో మీరు అడుగు పెట్టినందుకు స్తోత్రాలు. ఆత్మీయంగా మేము ఆశీర్వదించబడాలి. నీ సన్నిధిలో మౌనులై ఉండాలి, ఓపిక కలిగి ఉండాలి, నీకు దాసులమై ఉండాలి ప్రభువా. నీ సన్నిధిలో ప్రతి బిడలకు ఈ వాక్యం వారి జీవితంలో కార్యసిద్ధి కలుగునట్లు నీ ఘననామానికి మహిమ తెచ్చుకోమని వేడుకొనుచును. నీ సన్నిధి సమాధాన నిత్యం మా అందరికీ తోడై ఉండి ఈ మందిరం చుట్టూ మీ కనుదృష్టి, మీ కాపుదల ఉంచి రేపటి దినం జరగబోయే పునరుద్ధానపు ఆరాధన అంతయు మీరే మాకు తోడై ఉండి నడిపించి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సన్నిధి సహవాసం కొడిచిన ప్రతి బిడ్డలకును సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ ప్రియంతరకు సదాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెనుదిరుగలేదు.